నియోజకవర్గంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర ఆయన జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన చిన్నతనం నుంచి కూడా విద్య కోసం పోరాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు సమాజంలో అడరానితనాన్ని, అస్పృశ్యతని, అదేవిధంగా రుణు మాపడానికి ఆయన చేసిన ఎనలేని త్యాగం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ మైనార్టీలందరూ కూడా మీరంతా కూడా బహుజనులు అని చెప్పేసి బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే వారు. అదేవిధంగా థామస్ వెయిట్ రాసిన మానవ హక్కులైన పుస్తకానికి ప్రేరేపితుడై ఆయన చదివి భారతదేశంలో ఉన్న మానవ హక్కులు ఏ విధంగా ఉంటాయి, మనమంతా కూడా ఏకమయ్యి ఈ యొక్క బ్రాహ్మణ వ్యవస్థకు కూడా ఎదురుగా ఉండి మనం దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఏకం కావాలని చెప్పి చాటి చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన చేతిలో ఒక బుక్ ఉంది, గులాంగిరి అనగా బానిసత్వము. ఈ యొక్క బానిసత్వంలో ప్రతి ఒక్కరు కూడా మనం పోగొట్టుకోవాలంటే చదువు ద్వారానే ఈ యొక్క భారతదేశంలో మనము పోగొట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళ సతీమణి సావిత్రిబాయి పూలేని కూడా పూణేలో 1878 సంవత్సరంలో కూడా ఆమె పాఠశాలలు స్థాపించి విద్యని అభ్యసించి భారతదేశంలో ఉన్నటువంటి మహాత్మా అనే బిరుదు, మహాత్మా గాంధీ కంటే ముందుగానే మహాత్మా అనే బిరుదు కూడా ఆయనకి రావడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని మనము గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా అందరికీ జోహార్ తెలియజేస్తూ అంతా కూడా జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆ సేవలను.